వంట చేయడం ఈజీయే కానీ దాని తర్వాత వచ్చే పనే చాలా కష్టం కదా. వెజిల్స్ అని క్లీన్ చేసుకోవాలి, ఎక్కడిదక్కడ పెట్టేసేయాలి. సో ఈ రోజు వచ్చేసి డిన్నర్ కి టొమాటో రసం చేస్తున్నాను. సో టొమాటోస్, కరివేపాకు, ఎల్లిగడ్డ ఇంకా కొంచెం చింతపండు ఆయిల్ లో వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సో మీన్ వైల్ నేను ఇక్కడ జీలకర్ర ఇంకా మెంతులు రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ గా రోస్ట్ అయ్యింది అని ఎప్పుడు తెలుస్తుందంటే దీని నుంచి మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడే దీన్ని దించేయాలి, మాడిపోతే ఆ టేస్ట్ అంతా బాగుండదు. సో ఇంకా టొమాటోస్ మంచిగా ఉడికిపోతాయి కదా. ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసి కలిపేసి దీన్ని చల్లారించాలి. చల్లారిన తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో జీలకర్ర మెంతులు కూడా నేను రోస్ట్ చేశాను కదా, అది కూడా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు తాలింపుకి వచ్చేసి ఎల్లిగడ్డ ఇంకా రెడ్ చిల్లీస్, కొత్తిమీర ఇంకా కరివేపాకు కావాలి. సో ఆయిల్ లో మంచిగా జీలకర్ర ఆవాలు వేసేసి అందులో డ్రై రెడ్ చిల్లీస్ వేసి మళ్ళీ ఎల్లిగడ్డ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి దీన్ని మాడనివ్వద్దు, తాలింపుని టేస్ట్ అంతా పోతుంది. సో ఇది కొంచెం వేగంగానే అందులో మనం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. సో దీన్ని మొత్తం వాటర్ వేసేసి అంటే లైక్ పల్చగా ఉండాలి. ఇంకా రసం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వదిలేస్తే ఇలా మంచిగా మసులుతుంది. అందులో జీలకర్ర మెంతుల పొడి వేసేసేయాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు